Hi everyone, good morning. This is Purnima Kukela and welcome to today's live. So this is an unannounced sudden live. So this is going to be very short and shortcut lo 15 minutes live idi. So the topic of this live is going to be about Nitya Foods. So Nitya Foods lo manam Monday nunchi హోమ్ ఫుడ్స్ డెలివరీ అంటే లంచ్ బాక్స్ సర్వీసెస్, స్నాక్స్ బాక్స్ సర్వీసెస్, స్కూల్కి లంచ్ బాక్స్ డెలివరీ ఆ సర్వీసెస్ అన్నీ స్టార్ట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద కీ అనౌన్స్మెంట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇన్ దిస్ వీడియో. సో ప్రైసెస్ లిస్ట్ అదంతా కూడా ఇంకా నేనేమీ ఫైనలైజ్ చేయలేదు. సో ఐ విల్ అప్డేట్ యూ బై టుమారో అండి. సో అంటే లంచ్ బాక్స్ సబ్స్క్రిప్షన్ ప్యాకేజెస్ రిలీజ్ చేయబోతున్నాను. సో ఎవ్రీ మంత్ మీ పిల్లలు ఏ స్కూల్ అయినా కానీ వీక్లీ ప్యాకేజెస్ ఉంటాయి, 2 వీక్ కలిపి అంటే ఫోర్ట్ నైట్ ప్యాకేజెస్ ఉంటాయి, లేదా మంత్లీ ప్యాకేజెస్ ఉంటాయి. ఎవ్రీడే హోమ్ కుక్డ్ ఫుడ్ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా కూడా, లేదా మీరు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, సమ్ వాట్ ఎవర్ రీజన్ మీరు ఆ రోజు లంచ్ బాక్స్ ప్రొవైడ్ చేయకపోయినా కూడా, ప్రొవైడ్ చేయలేని సిచ్యువేషన్స్లో ఉన్న, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న, ఎలాంటి ఇంకా సిచ్యువేషన్లో ఉన్నా కూడా మాకు ముందు రోజు నైట్ 8 PM కల్లా మీకు ఏం మెనూ కావాలనేది మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే మీకు నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చెప్పిన టైం కల్లా మీరు చెప్పిన లొకేషన్లో లంచ్ బాక్స్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. నాట్ ఓన్లీ ఫర్ స్కూల్స్ అండి, స్కూల్స్ అయినా, కాలేజెస్ అయినా, ఆఫీసెస్ అయినా, ఎవరికైనా కూడా దిస్ సర్వీస్ ఇస్ కంప్లీట్లీ అవైలబుల్ ఇన్ పాల్వంచ లొకేషన్. కరెంట్లీ పాల్వంచలో లాంచ్ చేస్తున్నాను. సో వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ రెండు ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇన్ అ బెస్ట్ క్వాలిటీ అండ్ గట్ ఫ్రెండ్లీ. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇన్ కేస్ మీరు ఫుడ్తో ఏదైనా సాటిస్ఫాక్షన్ లేకపోతే, అంటే టేస్ట్ వైజ్ మీరు సాటిస్ఫై మేము మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోతే, టేస్ట్ వైజ్, క్వాలిటీ వైజ్, ఏ ఫ్యాక్టర్లో అయినా మీ క్వాలిటీ వైజ్ మీరు సాటిస్ఫై కాకపోతే విల్ ట్రై టు మీరు జెన్యూన్గా మీ రివ్యూ మాకు డైరెక్ట్గా ఇన్స్టాలో ఆర్ ఎఫ్బీలోనే పోస్ట్ చేయండి. నాకు కూడా పోస్ట్ చేయవసరం లేదు, డైరెక్ట్గా మీరే ట్యాగ్ చేసి మీరే పోస్ట్ చేయండి. వీఆర్ ఓపెన్ ఫర్ రివ్యూస్ అండి. సో ఎవరైనా మా ఫుడ్ టేస్ట్ చేసిన వాళ్ళు కూడా, నేను చాలాసార్లు చెప్పాను ఫీడ్బ్యాక్ పోస్ట్ చేయండి అని, బట్ లాట్ ఆఫ్ దెమ్ చూస్తున్నారు వీడియోస్ తప్ప పోస్ట్ చేయట్లేదు. ఐఎమ్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ యూ ఆల్ అండి, ఖచ్చితంగా మీ రివ్యూ ఏదైనా ఉంటే పోస్ట్ చేయండి. ఇట్ విల్ బీ యూస్ఫుల్. అండ్ యూజువల్గా కూడా మా ఫుడ్స్ అన్నీ మైల్డ్గా ఉంటాయి, పిల్లలు తినేటట్టు ఉంటాయి. యూజువల్గా నేను అలాగే కుక్ చేస్తాను. అండ్ తినే వాళ్ళలో కూడా చాలామంది ఫ్యామిలీ వాళ్ళే ఆర్డర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఐ విల్ మేక్ షూర్ కిడ్స్కి మరీ స్పైసీగా ఉండకుండా అలాంటిదే నేను ఇంతవరకు కూడా ఫుడ్ ప్రొవైడ్ చేశాను. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే క్లయింట్స్కి స్పైసీగా కావాలని రిక్వెస్ట్ పెడతా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మేము చాలా స్పైసీ, వాళ్ళు ఎలాంటి స్పైస్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి స్పైస్ లెవెలే ప్రొవైడ్ చేశాము. ఇప్పటి వరకు క్వాలిటీ వైజ్ అయితే నేను ఎక్కడ ఒక ఇష్యూ కూడా ఫేస్ చేయలేదండి. బట్ రీసెంట్గా నాకు ఒక బ్యాడ్ రివ్యూ వచ్చింది, నేను ఓపెన్గా ఒప్పుకుంటున్నాను. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ బ్యాడ్ రివ్యూ ఐ గాట్. షీ ఈస్ అ వెరీ డియర్ ఫ్రెండ్ అండ్ వెరీ గుడ్ పర్సన్ ఎట్ హార్ట్ అండి. బట్ నేను చపాతీస్ అండ్ టొమాటో చట్నీ ఏదో ఆర్డర్ చేశారు, 20 చపాతీస్ అండ్ టొమాటో చట్నీ. వాళ్ళు ఎక్కడికో ట్రావెల్ ప్లాన్ ఉంది, కావాలి అని అడిగారు. నేను చపాతీస్ గీతో కాల్చిన చపాతీస్ అని చెప్పాను. హోమ్ అంటే నేనే మా ఇంట్లో కానీ పట్టించుకున్న గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను, ఇంట్లోనే సన్ డ్రై చేసి మిల్లో పట్టించిన గోధుమ పిండి అని చెప్పాను, ఆర్గానిక్ అని చెప్పాను. ఓకే అన్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నేనే స్వయంగా చేశాను, తీసుకెళ్ళాను, వాళ్ళ ఇంటికి ఇచ్చాను, గీతోనే కాల్చాను. ప్రతిదీ కూడా మా ఇంట్లో మా పిల్లలకి యూజ్ చేసే గీతోనే చేశాను. బట్ తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత అంతా బాగుందన్నారు, పట్టుకున్నారు, సాఫ్ట్గా ఉన్నాయన్నారు, స్మెల్ చూశారు, నిజంగానే గీ ఫ్లేవర్ అన్నారు. షీ వాజ్ హ్యాపీ. 20 చపాతీస్ అన్న దగ్గర 21 చపాతీస్ తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత టొమాటో చట్నీ, వాటన్నిటికీ కూడా గ్రాసరీస్ తెచ్చే టైం లేదు, టొమాటో చట్నీ నేను డెలివర్ చేయలేనని చెప్పాను. బట్ షీ రిక్వెస్టెడ్, ఆన్ హర్ రిక్వెస్ట్ అని టొమాటోస్ ప్రొవైడ్ చేశారు అండ్ మిర్చి ప్రొవైడ్ చేశారు. అండ్ మిగిలినవి నేనే తీసుకొని నేనే నా ఇంగ్రీడియంట్స్ నేనే యూజ్ చేశాను. సో నేను చపాతీస్ అనేవి ఆల్మోస్ట్ నా హ్యాండ్ డయామీటర్ ఇంత సైజ్ చిన్నవే చేస్తానండి. సో చిన్నగా ఉంటే ప్యాకింగ్ అయినా, తినడానికైనా, షేరింగ్ అయినా ఈజీగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ చపాతీస్ అని నేను చిన్నవే చేశాను. మన పూరి వస్తుంది కదా, మన బయట హోటల్ స్టైల్ పూరి వస్తుంది కదా, చిన్నది మీడియం సైజ్ పూరి.
సో ఆ సైజ్ పూరీస్ అంత సైజ్ చపాతీసే నేను చేసుకొని వెళ్ళాను, నెయ్యితో కాల్చి. ఇంట్లో పిండి, ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఎవ్రీథింగ్ నేనే చేసి ప్యాక్ చేసి ఇచ్చానమాట. ఈవెన్ తన అల్యూమినియం ఫాయిల్ రోల్ అడిగితే నేను నా కోసం అని ఒకటి, తన కోసం అని ఒకటి కూడా తెప్పించాను. బట్ తర్వాత నేను తనని ఎక్కడా ప్రైసెస్ గురించి ఇబ్బంది పెట్టలేదు. తను ప్యాకింగ్ హడావిడిలో ఉంది, చాలా ఇబ్బందిగా టెన్షన్గా ఉందని చెప్పి ఐ డి నాట్ వాంట్ టు ఆస్కర్ మనీ అనమాట. సో నేను అడగలేదు, తర్వాత ఇస్తుందిలే అన్నట్టు నేను కూడా వదిలేసాను. నాకు చాలా డేస్ బట్టి తెలుసు, మోర్ దాన్ ఒక 1 year బట్టి తెలుసు నాకు తను. సో ఐ డి నాట్ వాంట్ టు ప్రెషర్ హర్ ఫర్ సిల్లీ అమౌంట్స్ అండి. అంటే సిల్లీ అమౌంట్స్ అంటే అది ఎంత కష్టపడితే వస్తుందో నాకు తెలుసు. బట్ స్టిల్ నేను కష్టపడి మినిమం ఒక 1 hour నేను దాని మీద స్పెండ్ చేశాను. ఆ చార్జర్ 300 రూపీస్ అండి. పర్ చపాతీ నేను ఒక 10 రూపీస్ వేసుకున్నా కూడా 210 రూపీస్ అండి. నేను ర్యాపిడో బుక్ చేసి కొత్తిమీర అండ్ అదర్ ఇంగ్రీడియంట్స్ నేను తెప్పించాను. సో ర్యాపిడో అతను నాకు 30 రూపీస్ పార్సల్ ఛార్జ్ 30 రూపీస్ అంటాడు. సో కొత్తిమీర అలాంటి ఇంగ్రీడియంట్స్ ఏవో తెప్పించాను. సో నేను మ్యాక్సిమం తనకే యూజ్ చేశాను, హాఫ్ ఆఫ్ ద బంచ్. సో 10 రూపీస్ నాకు దానికైంది. తను ఇచ్చింది టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి మాత్రమే ఇచ్చారు. టొమాటోస్ అన్నీ యూజ్ చేశాను, 2 స్పాయిల్ అయిపోయినాయి, అన్నీ యూజ్ చేశాను మిగిలినవన్నీ. మిర్చి ఒక 7-8 యూజ్ చేశాను, మిగిలినంతా ఆవిడకే రిటర్న్ చేసేసాను నేను. సో అప్రాక్స్గా మిర్చి కాస్ట్ ఒక 5 రూపీస్ వేసుకున్నా కూడా, నేను ఒక టొమాటోస్ అవన్నీ ఇచ్చినా కూడా నేను ఒక 20 రూపీస్ నేను పెట్టాను. సో 10 రూపీస్ ఆ కొత్తిమీర కాస్ట్ వేసుకున్నా. నాకు అయిన ర్యాపిడో ఛార్జ్ ఈజ్ 30 రూపీస్ అండి. సో 30 రూపీస్ అండ్ 10 రూపీస్ కొత్తిమీర కాస్ట్ వేసుకున్న 40 రూపీస్ నాకే పడింది. సో 40 రూపీస్ నా ఛార్జ్ అంటే, సో 10 రూపీస్ పర్ చపాతీస్, 10 రూపీస్ 21 చపాతీస్. సరే 20 వేసుకుందాం, 20 × 10 200 రూపీస్, 40 రూపీస్ నాకు అయిన ఎక్స్పెండిచర్. సో చిన్న చిత్క అవన్నీ నాకు కూడా ఇంగ్రీడియంట్ కాస్ట్ ఉంటుంది కదా, సో అదొక 20 రూపీస్ వేసుకున్న 260 రూపీస్. అండ్ ఆ టొమాటో చట్నీ నేను చేసుకున్నందుకు నేను తీసుకుంది ఓన్లీ 300 రూపీస్. ఈ మొత్తం దీనికి నేను తీసుకుంది. సో అంటే 20 చపాతీస్ తినడానికి సరిపోను టొమాటో చట్నీ అండ్ హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్, సన్ డ్రై చేసిన హోమ్ మేడ్ ఫ్లవర్, ఇవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేశాను ఎట్ ద కాస్ట్ ఆఫ్ 300 రూపీస్. నేనే తీసుకెళ్ళి ఇచ్చాను 2 సార్లు కూడా. అదే ఒక ర్యాపిడో డెలివరీ నేను బుక్ చేసి ఉంటే 20 రూపీస్ 2 సార్లు తిరగాల్సి వచ్చింది. సో 20 రూపీస్. సో నాకు ఆ ర్యాపిడో కాస్టే కవర్ అయిపోతుంది. సో అట్లీస్ట్ 200 రూపీస్ చపాతీస్కి అయినా కూడా, ర్యాపిడో కాస్ట్ 40 రూపీస్ అయినా కూడా, నేను అన్ని కలుపుకొని కూడా నేను చార్జ్ చేసింది కూడా 60 రూపీస్ అండి. టొమాటో చట్నీ చేసి ఇచ్చినందుకు 20 చపాతీస్కి. సో ఇట్ వాజ్ ప్రెటీ మచ్ రీజనబుల్. అదే మీరు 20 చపాతీస్ బయట తీసుకొని విత్ కర్రీ మీరు తీసుకుంటే ఆ ప్రైస్లో ఖచ్చితంగా మీకు హోమ్ కుకింగ్ స్టైల్లో అయితే ఖచ్చితంగా రాదు. బట్ షీ వాజ్ వెరీ ర్యాష్. నేను వాళ్ళ హస్బెండ్ని 3 days అడగాల్సి వచ్చింది నాకు అమౌంట్ ఫోన్పే చేయమని. హీ వాజ్ ఇన్ సమ్ బిజీ అండి. పాపం వాళ్ళకి ఏదో పర్సనల్ ఎమర్జెన్సీ, ఎవరికో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి యాక్సిడెంట్ అయితే హీ వాజ్ ఇన్ దాట్ బిజీ. హర్ ఫోన్ వాజ్ స్విచ్డ్ ఆఫ్ అండి. ఫోన్ పోయిందంట ట్రైన్లో. సో దట్ ఈస్ హర్ డిస్టర్బెన్స్. మీరు ఒక ఫుడ్ తీసుకున్నారన్న తర్వాత నాకు మీకు అమౌంట్ పే చేయాలనేది మినిమం సెన్స్ మీకు ఉండాలండి. తను 2-3 days తర్వాత ఇంటికి రాగానే నాకు కాల్ చేసి చాలా ర్యాష్గా మాట్లాడింది. నా ఫ్రెండ్ అయినా కూడా, నీకు నేను 300 రూపీస్ ఎందుకు ఇవ్వాలి, తినలేకపోయాను, నేను ట్రైన్లో నుండి పడేసాను చపాతి, అలా ఉన్నాయి ఇలా ఉన్నాయని అన్నారు. ఆవిడే కాల్ చేసింది, ఆవిడే చెప్పింది. ఆవిడే అడిగితేనే నేను ఆ రోజు ఖమ్మం వెళ్ళాలి, 3 hours నాకు డిలే అయింది. నాకు కొన్ని మీటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి దానివల్ల. ఫ్రెండ్ కదా, పాపం కదా అని నేనేదో, తను నాకు ఎప్పటి నుంచో తెలుసు అన్న గుడ్ విల్తో నేను తనకు చేసి పెడితే ఐ ఫేస్డ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను తన పేరు రివీల్ చేయాలనుకోవట్లేదు, ఏది రివీల్ చేయాలనుకోవట్లేదు. బట్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ద లింక్ ఆఫ్ దిస్ వీడియో టు హర్ హస్బెండ్ అండ్ హర్ యాజ్ వెల్ అండి. సో ఎందుకంత ర్యాష్గా బిహేవ్ చేయాలి? బ్యాక్ టు బ్యాక్ కాల్ చేసి రఫ్గా మెసేజెస్ పెడితే ఐ బ్లాక్డ్ హర్ కాంటాక్ట్ అండి. అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి, నీ దానికి నేను 300 ఇవ్వాలా, నావే నా టొమాటోస్ డబ్బులు నాకు, నా పచ్చిమిర్చి నా డబ్బులు ఇవ్వు, అది ఇదని చాలా బ్యాడ్గా మాట్లాడింది. సో ఐఎమ్ డీప్లీ హర్ట్ బై దాట్ ఇన్సిడెంట్ అండి. నేను ఉండి నా ప్రయాణం వాయిదా చేసుకుని ఆమె కోసం ఒక 1 hour 1.5 hours నేను స్పెండ్ చేసి, మా కుక్ అవైలబుల్గా లేకపోతే తెలిసిన ఆవిడ కదా అని నేనే దగ్గరుండి కుక్ చేసి
నేనే తీసుకెళ్లి రాలేను అంటే డెలివర్ చేస్తే వాళ్ళ పిల్లల్ని పంపమన్నా కూడా పంపలేదు. నేనే తీసుకెళ్లి 2 సార్లు ఇచ్చినందుకు కూడా నేను ర్యాపిడో ఛార్జెస్ కూడా అడగలేదామని, నా ఫ్రెండే కదా అని. బట్ 300 ఛార్జ్ అనేది ఆవిడెవరో ఎవరినో అడిగిందంట, ఆవిడేదో చెప్పిందంట. నేను ఒకటే చెప్పా, చేసింది ఆమె కాదు, చేసింది నేను హోమ్ కుక్ చేసి ఎవ్రీథింగ్ హ్యాండ్ ఇంట్లోకి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ తో నీకు డెలివర్ చేసా. దిస్ ఇస్ ద ప్రైస్ ఐ టేక్. నేను 1 రూపీ కూడా నేను నీకు వెనక్కి ఇవ్వనని చెప్పాను. నేను ఇవ్వలేదండి. నేను కష్టపడి 300 రూపాయలు కాదు, దానికైతే ఇంకా ఎక్కువే ఛార్జ్ చేయాలి నాకు తెలిసి. ఆ ర్యాపిడో ఛార్జెస్ కూడా వసూలు చేయాలి నేను వాళ్ళ దగ్గర. బట్ నేనే తీసుకెళ్లి డెలివర్ చేసి, నేనే అంత జెన్యున్ గా తనకి ఇంట్లో నెయ్యేసి కాల్చి, ప్రతి చపాతీకి 2 వైపులు నెయ్యేసి కాల్చి తీసుకెళ్లిస్తే పడేసిందంట చపాతీస్. అంత ఎక్కువైతే ఎవరికైనా ఫుడ్ ఇస్తే ఆ కళ్ళకు అద్దుకొని తినేవాళ్ళండి. ఆవిడ కోసం నేను 150 రూపీస్ ఏమో అయిందండి. 2 రోల్స్ రిలయన్స్ లో తెప్పించాను, ఈ ఫాయిల్ ర్యాప్స్. అది కూడా ర్యాపిడో అవుతూనే తెచ్చాడు. రోల్స్ ఇవన్నీ తెప్పించాను. మరి ఆవిడ వల్ల నాకు 150 రూపీస్ ఎక్స్పెండిచర్ అయింది. నేను ఇప్పుడు అవి ఇంట్లోకి యూజ్ చేసుకుంటున్నాను. మరి అది ఎవరు ఇవ్వాలండి? ఆవిడ అడిగిందానే నా దగ్గర లేకపోతే తెప్పించాను. మరి ఇవన్నీ ఎవరికి చెప్పాలి? బ్యాక్ ఎండ్ లో ఇలా చాలా తలకాయ నొప్పి వ్యవహారాలు ఉంటాయండి. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ బ్యాడ్ రివ్యూ ఐ గాట్ ఫర్ నిత్య ఫుడ్స్ అండి. ఫస్ట్ ఎవర్. అంతకుముందు ఒక బ్యాంక్ ఎంప్లాయ్ ఒక అతను మైల్డ్ గా ఉంది బిర్యానీలో, నేను ఎక్స్పెక్ట్ చేసినంత మసాలా లేదని ఒక ఆయన కామెంట్ చేశారు. నేను ఒకటే చెప్పాను, అది కిడ్ ఫ్రెండ్లీ ఉంటుందండి, నేను మా కిడ్స్ తినే స్టైల్లోనే నేను చేస్తాను. మీకు స్పైస్ లెవెల్ కావాలని మీరు ముందు చెప్పలేదు. నేను జస్ట్ ఒక ఫుడ్ రివ్యూ కోసం ఇచ్చాను, డబ్బులు తీసుకోలేదు ఆయన దగ్గర. బట్ ఒక ఫుడ్ రివ్యూ కోసం ఇచ్చాను. సో ఆయన అలాంటి రివ్యూ ఇచ్చారు. సో అంతే, దానికి నేను 1 రూపీ కూడా నేను ఆయన దగ్గర తీసుకోలేదు, ఆయన నాకు ఇవ్వలేదు. సో ఆయన ఒకటే అన్నారు, ఇంకొంచెం స్పైస్ లెవెల్ ఎక్కువ కావాలి, మసాలా ఎక్కువ ఉండాలని చెప్పారు. దట్ ఈస్ హిస్ రివ్యూ. ఈ 2 తప్ప ఇంతవరకు మీ వంట బాగాలేదని కానీ, నిత్య ఫుడ్స్ దగ్గర నుంచి వెళ్ళిన ఆర్డర్ బాగాలేదని కానీ, నాట్ ఈవెన్ ఎ సింగిల్ కామెంట్ నేను ఫేస్ చేయలేదండి. ఐ డేర్ యూ, నిత్య ఫుడ్స్ తిన్న వాళ్ళు ఎవరైనా, మీకు ఎవరికైనా బ్యాడ్ కామెంట్ ఉంటే ప్లీజ్ పోస్ట్ ఇట్ ఆన్లైన్ అండి. నేనే మీకు డైరెక్ట్ గా ఫీడ్బ్యాక్ అడుగుతున్నాను, నేనే మిమ్మల్ని ఇంకా పుష్ చేస్తున్నాను నెగటివ్ కామెంట్స్ ఇవ్వండి అని. జెన్యున్ గా ఫుడ్ టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా, ఇఫ్ యూ హ్యావ్ ద గట్స్, మీకు నెగటివ్ కామెంట్ ఉంటే ప్లీజ్ పోస్ట్ ఇట్ ఆన్లైన్. సో గెటింగ్ బ్యాక్ టు ద టాపిక్, మండే నుంచి హోమ్ కుకింగ్ సర్వీసెస్ అవైలబుల్. నిత్యాలో లంచ్ బాక్స్ మెనూ అనేది డెలివర్ చేయబోతున్నాను. నేను కుక్ చేయట్లేదు, ఓన్లీ కొన్ని ఎక్స్క్లూసివ్ ఆర్డర్స్ నేను చేయబోతున్నాను. రిపీట్ కస్టమర్స్ అయ్యండి, కొంతమంది కస్టమర్స్ కి మాత్రం స్పెషల్ రిక్వెస్ట్ మీద నేను కుక్ చేయబోతున్నాను. మిగిలిన వాళ్ళందరికీ కూడా మై కుకర్స్ ఇన్ టౌన్ అండి, తను సమ్మర్ హాలిడేస్కి వెళ్ళింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. సో వెరీ సూన్ తనను కూడా ఒక లైవ్ లో మీ అందరికి వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ తీసుకొని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇఫ్ దే ఆర్ యాక్సెప్టింగ్ దాట్, నేను వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఎవరు, ఎక్కడ, లొకేషన్ ఏంటి, ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ఆన్లైన్ అండి. వెరీ సూన్ అప్కమింగ్ వీక్ లో నేను ఎవ్రీథింగ్, స్టాక్ రూమ్ ఎక్కడ ఏంటి, వేర్ హౌస్ ఏంటి, స్టాక్ రూమ్ టూర్ ఏంటి, ఎంటీ హౌస్ టూర్ ఏంటి, ఇవన్నీ చేయబోతున్నాను. సో అలాంటి చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ రాబోతుంది. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్. సో చాలా సడన్ లైవ్, మా బాబు క్లాస్ లో ఉన్నాడు. మా బాబు క్లాస్ అయిపోవడానికి ఇంకా 2 minutes ఉంది. సో మా బాబుకి క్లాస్ లో కూర్చోబెట్టి మా పెద్ద బాబుని ఇక్కడ ఆడుకుంటుంటే ఐ రికార్డెడ్ దిస్ లైవ్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో హోమ్ కుకింగ్, లంచ్ బాక్స్ సర్వీసెస్, బ్రేక్ఫాస్ట్ సర్వీసెస్, స్నాక్స్ సర్వీసెస్, ప్రీ జిమ్, పోస్ట్ జిమ్ వర్కౌట్ మెనూ రాబోతుంది. బేబీ ఫుడ్ కూడా అవైలబుల్ ఉండబోతుంది. ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉండబోతున్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ మండే అండి. మండే నేను ఆర్డర్స్ అన్ని ఎలా ప్యాక్ చేస్తున్నాం, ఎలా పంపిస్తున్నాం, ఎవరైనా చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే చెప్తామండి. సబ్స్క్రైబ్ చేయలేకపోతే నేను కూడా పోస్ట్ చేయలేను వీడియోస్. సో వీక్లీ సబ్స్క్రిప్షన్, డైలీ సబ్స్క్రిప్షన్, వీక్లీ సబ్స్క్రిప్షన్, 2 week సబ్స్క్రిప్షన్ అండ్ 4 week సబ్స్క్రిప్షన్ ఉండబోతుంది. సో మీకు ఎలా కన్వీనియంట్ అయితే లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, ప్రీ జిమ్, పోస్ట్ జిమ్, బేబీ ఫుడ్ ఇవన్నీ రాబోతున్నాయి. హెర్బల్ హెయిర్ ఆయిల్స్ రాబోతున్నాయి. బేబీ అంటే కిడ్స్ బుక్ రేంజ్ రాబోతుంది నిత్యాలోకి. నిత్య డివోషనల్ రాబోతుంది. మన దగ్గర నిత్య డివోషనల్ కూడా ఉంటుందండి. కరంగుళి మాల, తులసి మాల, ఇంకా ఇదేమంటారు, ఏదో నాకు దేవదారు మాల, ఇలా చాలా మాలాస్ ఉన్నాయండి. మన స్టాక్ రూమ్ లో ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి.
ఈవెన్ సిల్వర్లో అల్లిచ్చిన కరంగులి మాలాస్ కూడా ఉన్నాయి మన దగ్గర. సిల్వర్ బ్రేస్లెట్స్ ఉంటాయి, చిన్నపిల్లలకి మెడలో వేయడానికి కరంగులి పెండెంట్స్ ఉంటాయి, సిల్వర్ టాపింగ్తో వచ్చింది. రుద్రాక్ష మాలలు ఉంటాయి. ఇలా చాలా ఉంటుందండి. నేను అన్నీ కూడా మీకు మండే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మండే రోజు ఐ విల్ ట్రై టు గివ్ యూ అ టూర్ ఆఫ్ ద హౌస్ అండి. మేము ఎక్కడైతే ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని వేర్ హౌస్ చేసామో ఐ విల్ ట్రై టు గివ్ యూ ద టూర్ ఆఫ్ ద గ్రౌండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద లైవ్. సీ యూ ఇన్ మండే. సీ యూ ఆన్ మండే. Bye bye.